న్యూ ఇయర్ రాబోతోంది. ఈసారి మీ పార్టీని ఫామ్ హౌస్ లో ప్లాన్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే. ప్రస్తుతం లైవ్ కాల్‌లో జాయిన్ అయ్యారు అడ్వకేట్ రజనీ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. రజనీ గారు, నాన్ వెజ్ యూట్యూబరు ఎవరైతే ఉన్నారో అతను హిందువుల ఆరాధ్య దైవంగా భావించే సీతమ్మ వారిని, ద్రౌపదిని చాలా దారుణంగా అసభ్య పదజాలంతో దూషించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కేసులు కూడా నమోదవుతా ఉన్నాయి. పంజగుట్ట పిఎస్‌లో కేసు నమోదైంది. అయితే ఆయన్ని ఇండియాకి తీసుకురావాలి, భారత్‌కి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేయాలి, వదిలే ప్రసక్తే లేదని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చెప్తారు మీరు? నమస్తే వలి గారు. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి హైందవ ధర్మాన్ని అవమానపరుస్తూ ఒక భారతీయుడైనటువంటి ఒక వ్యక్తి అన్వేష్ అంటూ ఏం అన్వేషించడానికి విదేశాలకు వెళ్ళినాడో మాకైతే తెలీదు. అతను ఏం ఉద్యోగం చేస్తాడో, అతని చదువు ఏంటో, అతని క్వాలిఫికేషన్ ఏంటో, అతన్ని రెగ్యులర్‌గా వీడియోలు చూస్తుంటే అతను ఒక సంచారి. అదే కదా అతని పేరు కూడా నా అన్వేష్ అంటాడు. అతని పేరు అన్వేషో కాదో నాకు కూడా తెలీదండి. నా అన్వేష్ అతని యూట్యూబ్ ఛానల్ పేరు. అతను ఒక సంచారి. సో, అక్కడికెళ్ళి ఆ వీడియోస్ చూపిస్తాడు. 14 ఏళ్ల పిల్ల మీద దాడి చేసినానంటాడు. రేప్ చేసినానంటాడు. వాడుకున్నానంటాడు. అసలు అతను వాడే బూతులు, అతను వాడే వల్గారిటీ, అతను చూపించే వీడియోలంతా నీచమైనవి. అసలు ఎప్పుడు ఎక్కడ చూడలేనంత దౌర్భాగ్యం అండి. కాకపోతే అది మనం ఎంత తిట్టుకున్నా మన దరిద్రం ఏంటంటే ఫైనల్‌గా వాటిని చూస్తుంటారు ప్రజలు. సరేలే ఎంటర్‌టైన్‌మెంట్ సరదాగా అన్నట్టుగా చూస్తున్నారు. కానీ ఎప్పుడైతే సీతమ్మ వారి గురించి ఆ చీరలు కట్టుకుంటే ద్రౌపది సీత మీద రేపులు జరగలేదా అన్నటువంటి మాట తర్వాత హైందవ ధర్మంలో ఉన్నటువంటి హిందువులు, భారతీయులు చాలా చైతన్యపరిచి అంటే చైతన్యమయ్యి కొంతమందిని చైతన్యపరిచి వీరందరూ అతని యూట్యూబ్ వీడియోలని రిపోర్ట్ చేసేస్తున్నారు. అంటే సబ్‌స్క్రైబర్స్ అన్నీ తగ్గిపోతున్నారు. ఎవరు మానేస్తున్నారు. అంటే నువ్వు ఏవేవో చూపిస్తుంటే సరదాగా చూసినారేమో. మా ధర్మాన్ని నువ్వు అవమానిస్తావా? మా ధర్మాన్ని నువ్వు అవమానిస్తావా? సీతమ్మ వారి మీద ద్రౌపది మీద రేప్ జరగలేదా అంటారా? అంటే రామాయణ, మహాభారతాలలో ఆయనకి తెలిసింది పావలా నాలెడ్జ్ గూడా ఉండుండదేమో బహుశా. ఎందుకంటే ద్రౌపది చీరే పట్టుకునేది. ద్రౌపది చెయ్యి కాదు. ద్రౌపది చీర పట్టుకున్నందుకే మహాకురుక్షేత్రం జరిగింది. అది ద్రౌపదికి జరిగిన అవమానం. చీర లాగుతున్న సమయమే మనకు తెలుసు. అంతేకాని చెయ్యి పట్టుకున్నాడు, గుంజినాడు అక్కడ ఇదంతా లేదు. ద్రౌపది 5గురికి భార్య అయితే కానీ అంతేకాని కనీసం అర్జునుడికి భార్య సుభద్ర, అర్జునుడికి పుట్టిన కొడుకు అభిమన్యుడు. అంటే ద్రౌపది అనే ఒక మహిళ కేవలం ఒక కురుక్షేత్రానికే 5గురికి పాంచాలి, పంచభద్రుక అన్నట్టుగా 5గురికి భార్య అయిందే కానీ 5గురు ఆమెని తాకి తప్పు దృష్టితో చూసే పరిస్థితి కాదక్కడ. అందులోను ఆవిడ విశ్వసుందరి. ఇప్పుడు మన మిస్ యూనివర్స్ లాగా ఒక పెద్ద అందగత్తె ఆవిడ. అందుకట్ట ఈ కురుక్షేత్రం కోసమే నువ్విక్కడ అడుగు పెట్టావంటూ కృష్ణుడు భగవద్గీతలోనో, మహాకురుక్షేత్రంలో చాలా చోట్ల ప్రస్తావించడం జరిగింది. ఆ ద్రౌపదికి జరిగిన అన్యాయానికి ప్రశ్నించలేదని, ప్రతిఘటించలేదని మహాదానకర్ణుడు, భీష్మ పితామహులు, ద్రోణాచార్యులు వారు వీరు ముగ్గురు పతనం స్త్రీకి జరిగిన అవమానాన్ని ప్రశ్నించలేదేంటి? ప్రతిఘటించలేదేంటి? నీ విద్యలు లేకపోతే నీ విలువిద్యలు లేకపోతే నీ సంస్కారం ఏమైపోయింది? నువ్వెంత పెద్ద కర్ణుడవని ఎన్ని విద్యలు రానివ్వనప్పటికీ. కానీ ఒక ఆడబిడ్డకి జరిగిన అవమానాన్ని, అత్యాచారాన్నో లేకపోతే ఇంకొకటో అంటే ఇతను విన్న 2, 3 పదాలు ఆవిడ మీద అత్యాచారం చేయబోయారు. అత్యాచారం చేయలేదండి. అవమానించబోయాడు. అత్యాచారం చెయ్యి అసలు చెయ్యలేరు వాళ్ళు. అది కేవలం అవమానం. అవమానం జరిగిన దానికే మహాకురుక్షేత్రం జరిగితే ఇతను అంటాడు ద్రౌపది మీద అత్యాచారాలు చేయలేదా? సీత మీద అత్యాచారాలు చేయలేదా అని. సరే ఇది ద్రౌపది గారి స్టోరీ. ఇకపోతే సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి గురించి వాలి గారు మీరు రాష్ట్ర ప్రజలకు కానీ, మీరు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రామాయణంలో సీతమ్మ తల్లి ఆ బాధలు పడబట్టే రావణుడి అంతం జరిగింది. ఎందుకు బాధలు పడబట్టే అసలు ఆమెని బాధ పెట్టగల శక్తి ఎవరికుంటది? అంటే ఇక్కడ భూదేవిలోంచి పుట్టింది సీతమ్మ తల్లి. అంటే ఆవిడ ఒకరి సాంగత్యంలో కలిగినది కాదు. అంత పవిత్రమైనటువంటి జన్మ. భీష్మ పితామహులది కూడా పవిత్రమైనటువంటి జన్మ అంటారు. ద్రోణాచార్యులది కూడా పవిత్రమైన జన్మ అంటారు. ఎందుకంటే భీష్మ పితామహులు గంగాదేవి నుంచి పుట్టినటువంటి బిడ్డ. అదే రకంగా ద్రోణాచార్యుడి జన్మ. సో ఇట్లాంటివి పవిత్రమైన జన్మలు అంటారండి. ఆ తల్లి భూదేవి భూగర్భంలోంచి వచ్చింది. మిథిలా నగరం జనక మహారాజు వారు పెంచుకున్నారు. వారి కుమార్తెగా మనందరికీ తెలుసు.
సో ఇక్కడ ఆడుకుంటూ చంటి బిడ్డగా శివధనస్సు ఎత్తేసి కింద ఉండే బాల్ అంటే బంతి ఆట ఆడుతూ బంతి శివధనస్సు కింద పోతే ఆ విల్లు ఎత్తేసి బంతి తీసి మళ్ళీ విల్లు అట్టే పెట్టేసి ఆ బంతితో ఆడుకుంది పసి వయసులో సీతమ్మ తల్లి. పెద్ద వయసు వచ్చాక రావణుడు ఆ విల్లును కూడా ఎత్తలేడు. అంటే శివధనుస్సు విరిచిన వాడే సీతమ్మ తల్లిని పెళ్లి చేసుకుంటాడు అంటూ ఒక పాణిగ్రహణ సంబంధించింది పెట్టినప్పుడు ఆ స్వయంవరంలో కనీసం శివధనుస్సునే ఎత్తలేని వాడు. అంటే సీతమ్మ తల్లి పసిబిడ్డగా ఉంటూ ఆడుకుంటూ వెళ్ళినటువంటి శివధనుస్సునే వెత్తలేని వాడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోగలడా? అంటే ఆవిడ ఎత్తింది నువ్వు ఎత్తలేవు కదా, ఆవిడ చంటి బిడ్డప్పుడు ఎత్తింది కదా. ఆవిడ శక్తిమంతురాలువా, నువ్వు శక్తిమంతుడువా? ఆ తల్లే శక్తిమంతురాలు. చిన్నప్పుడే ఎత్తి పడేసింది విల్లు. నువ్వు పెద్ద అయ్యాక, నువ్వు పెద్ద పూజలు చేసినాక, నువ్వు ఎంతో మంది దేవతలు ఇంప్రెస్ చేశాక కూడా నీ వల్ల కాల. రావణ బ్రహ్మ అంటారు కదా, నువ్వు బ్రహ్మ అవ్వు, శివుడు పూజలు చెయ్యి. ఆ తల్లి ఎంత గొప్పదనంటే ఆ తల్లి ఎత్తిందిన విల్లు నువ్వు ఎత్తలేవు, ఆ తల్లిని ఎత్తుకుపోతావు. ఇది మనం రాసుకోవాలంతే. అది రావణుడి అంతం కోసమే ఇలా జరిగింది. ఎందుకంటే అప్పుడు కూడా రావణుడు సీతమ్మ తల్లి చేయి పట్టుకోలేదండి. ఈ చేతులు పట్టుకునే గోల ఎక్కడా లేదండి. కేవలం ఒక పాణిగ్రహణంలోనే, అది కూడా కన్యాదానంలోనే తండ్రి తన బిడ్డ చేతిని అల్లుడి చేతికి తీసి స్పృశించడం అప్పటి తరం. కానీ ఇక్కడ ఈ దరిద్రుడు చెప్తాడు, అప్పుడు రేపులు జరగలేదా, వాళ్ళు చీరలు కట్టుకోలేదు. రేపులేండి, బొంద రేపు. ఆమెని తాకగల శక్తి ఉంటుంది ఎవరికన్నా? ఆవిడని తాకలేకే రావణుడు ఆవిడ గీత దాటి వచ్చాక ఆ మట్టిని పైకి లేపి తీసుకుని పోయాడు. అంటే అప్పుడు కూడా భూదేవికి పుట్టింది కదా, ఆ తల్లితోనే ఆ బిడ్డ వెళ్ళిపోయిందని. ఆ మట్టితో పోటు ఆ బిడ్డ అక్కడికి వెళ్ళిపోయింది కదా లంకకి. అక్కడికి వెళ్ళాక ఆంజనేయుడు లంక మొత్తానికి నిప్పెట్టి చక్కగా అక్కడి నుంచి ఇక్కడికి ఒక గంతేస్తే వచ్చినట్టుగా లంకలోకి వచ్చేస్తే తృణప్రాయంగా ఆంజనేయుడు భుజం మీద ఎట్టుకొని తీసుకుని వెళ్ళిపోగలడండి సీతమ్మ తల్లి. నువ్వు కాదు, ఆయన రావాలి, ఆయన రమ్మను, రావణ సంహారం చేసి అప్పుడు నన్ను తీసుకెళ్ళమను. ఎందుకంటే ఆంజనేయుడు శక్తి ఇటువైపు రాముడు, ఇటువైపు లక్ష్మణ్ను కూర్చోబెట్టి తీసుకెళ్లగల బలం గల వ్యక్తి. అంత తేలికపాటిగా లంకలోకి వచ్చినటువంటి వ్యక్తి, సంజీవని కొండను ఎక్కినటువంటి వ్యక్తి, తృణప్రాయంలో లంకకి నిప్పెట్టి సీతమ్మని కనీసం ఒక దుమ్ము రేణువు కూడా పడకుండా తీసుకెళ్ళగలడు. కానీ ఆవిడ రాదు. ఆవిడ రావణ సంహారం కోసమే ఆవిడ అన్ని కష్టాల్ని భరించింది. అందుకని ఇలాంటి కుక్కలు రేపటి రోజు మురుగుతాయన్న ఉద్దేశంతోనే రాముడు లంక నుంచి వస్తున్న సీతని, నా భార్య ఏంటో నాకు తెలుసు, కానీ ఇలాంటి కుక్కలు మొరుగుతాయనే అగ్నిలో పునీతమయ్యి సీత తనను తాను పునీతురాలను చేసుకుని మళ్ళీ అడుగు పెట్టింది. రేపులు చేసేసినాడు. ఏంటా పిచ్చివాగుడు, కుక్క మొరిగినట్టు. వీడు భారతదేశంలోనే పుట్టినాడా? భారతదేశం నుంచే విదేశాలకు వెళ్ళాడా? అలా కుక్క మొరిగినట్టు మొరిగినందుకే కదా వీడి సబ్స్క్రైబర్స్ మొత్తం టక్క రిపోర్ట్ కొట్టుపడేసింది. నువ్వేమైనా చూపిస్తే చూస్తాం, కానీ ఇలాంటి కుక్క మొరుగుడితే సీతమ్మ తల్లిని అవమానిస్తే మేము ఊరుకోమంటూ ఇతన్ని అసభ్యమైన వీడియోలు చూసినటువంటి మగవాళ్ళు సైతం, హైందవ ధర్మాన్ని గౌరవించిన ప్రతి ఒక్కరు, భారతీయులు, ధర్మంతో కూడా పని లేకుండా భారతీయులు కూడా ఇతని వీడియోస్ని టక్క రిపోర్ట్ కొట్టేస్తున్నారు ఒక్క చిన్న పదానికి. ఎన్నో బూతులు మాట్లాడతాడు, అప్పుడు కూడా అనుకుంటూ చూసేవాళ్ళు. కానీ సీతమ్మ తల్లి జోలికి వస్తే చూసినారా, మాడి భస్మం అయిపోయాడు. లంకే తగలబడిపోయింది. అంత పెద్ద లంకా నగరం, రామరాజ్యం కూడా సరిపోతుంది. తగ్గిపోతున్నా దాని మీద కూడా ఆయన స్పందించాడు. తలుగు బెలుకులు రాళ్ళు ఎన్నున్నా నాకు ఉపయోగం లేదు, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు డైమండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది ఉన్నా నాకు సబ్స్క్రైబర్స్ చాలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. సో ఒకటి సార్, ఇవాళ మెరిసేదంతా బంగారం కాదంటాడు కదా, కంచు మోగినట్టు కనకమ్మ మోగదంటాడు కదా. ఇవాళ రోజు అతని వీడియోస్ చూసే డైమండ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అతని జాతి వాళ్ళే, అతనితో వీడియో చూస్తారు. ఒక రచయిత తాగే వాళ్ళతో కలిసి కూర్చొని తాగడు. అతను తాగుబోతు కాదు, అతను ఒక రచయిత. 10 మంది విమర్శకులు, సందర్శకులతో కూర్చొని తన రచనల గురించి చర్చిస్తాడు. ఒక పూజ చేసేవాడు 10 మంది బ్రాహ్మణులతో కూర్చొనో, 10 మంది ఆ పూజని గౌరవించే వాళ్ళతో కూర్చొని చర్చిస్తాడు. ఒక తాగుబోతులతో కూర్చొనే తాగుతాడు. వీడు ఒక తాగుబోతు వెధవలాగున్నాడు. వీడు మాట్లాడే వల్గర్ వర్డ్స్, వీడు చూపించేటటువంటి అసభ్యమైన వీడియోస్, నా డైమండ్లా అంట. వాళ్ళు డైమండ్లా? నీ బతుక్కి నువ్వు ఏ రోజన్నా ఒక్క పదం బూతు లేకుండా మాట్లాడినావా? ఎన్ని పదాలు బూతులు. అదే ఆంధ్రాలోనో లేకపోతే భారతదేశంలో మాట్లాడితే మూతి మీద పెట్టి కొట్టుండేవాళ్ళు. సో ఇప్పుడు కూడా
అతన్ని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు గౌరవ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు అతని మీద యాక్షన్ తీసుకోవాలంటూ అక్కడ ఉన్నటువంటి నెటిజన్స్ అందరూ పెట్టేసినారట. అంటే ఒక చీర లాగినందుకే కురుక్షేత్రం జరిగింది. అంటే చీరతో ఉండే ఒక ఆడబిడ్డని అవమానపరిస్తే, ఈరోజు ఒక ఆడబిడ్డని చీర నిండుగా కప్పుకోండమ్మా అంటూ ఒక పదం ఏదో దొర్లిందని దాన్ని ఒక పెద్ద సీన్ చేసేసినారు. ఆ పదాలన్నీ ఈరోజు ఒక ఒక సాంగ్‌లో కూడా దొర్లుతున్నాయట. మరి పాడే వాళ్ళకి, రాసే వాళ్ళకి, నటించే వాళ్ళకి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేస్తారేమో. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. సో, నెక్స్ట్ అది కూడా జరుగుతదేమో. ఎందుకంటే పాపం మహిళా కమిషన్ గారు అసలు ఆ పదాన్ని అసలు యాక్సెప్ట్ చేయట్ల. సో, సెన్సార్ బోర్డ్ వాళ్ళకి కూడా ఈవిడ లెటర్ పెట్టి ఆ పదాన్ని ఆపేస్తారు. ఒక పదం తప్పుపడినా అల్టిమేట్‌గా మీనింగ్ గాని, మెసేజ్ కానీ ఎంత గొప్పగా రీచ్ అవుతుంది. తరం అంతరించిపోతుంది. మీ అంత గొప్పగా, మీ అంత సభ్యతగా, మీ అంత సంస్కారంగా ప్రజల్ని చూడాలని భావిస్తున్నామమ్మా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు. ఎందుకంటే మీరు చాలా పద్ధతిగా రెడీ అవుతారు. మీ భావం కానీ, మీ భాష గాని, మీ ఆహార్యం కానీ, అంటే మీరు చూసే విధానం కానీ చక్కగా ఉంటారు. మీలాగే అందరూ ఉండండి అంటుంటే ఆవిడంటారు, "నా ఇష్టం నాదండి. వాళ్ళ ఇష్టం వాళ్ళది. వాళ్ళని మీరెలా అంటారు? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళుంటారు." వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళుంటే చాక్లెట్‌కి కవర్ ఎందుకేస్తారు? చాక్లెట్‌కి కవర్ ఎందుకేస్తారండి? చాక్లెట్ తీపిగా ఉంటది. అలా పడేస్తే చీమలొచ్చేస్తాయనే గదా కవరేసేది. కవర్‌లో ఉండే చాక్లెట్‌నే కదా మనం కొనుక్కుంటాం. క్వాలిటీగా అక్కడ పెట్టేసిన చాక్లెట్‌ని మనం ఎందుకు తినం? అబ్బా! ఎవడో ఎంగిల్ చేసినాడేమో, ఛ ఛ ఛ! ఏ చీమలు నాకేసినాయేమో మనకు వద్దులే అనుకుంటాం కదా! అంటే చాక్లెట్‌కి కవర్ వేయాలన్నటువంటి కామన్ సెన్సు ఒక మనిషికి రక్షణ ఉండాలని చెప్పడం తప్పా? పోనీ చాక్లెట్‌కి కవరున్న చాక్లెట్ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే చీమలు పట్టేస్తాయి. కవర్‌లో ఉన్న చాక్లెట్‌ని కూడా చీమలు కొట్టేస్తాయి. అంటే చాక్లెట్‌కి కవర్ ఉన్నప్పటికీ కొంచెం సెక్యూరిటీ ప్రిన్సెస్‌లో ఉంటే బావుంటది. అంటే ఎక్కువ కాలం అంటే సపోజ్ చాక్లెట్స్ ఉన్నాయనుకోండి వాటిని ఫ్రీజర్‌లో ఎందుకు పెడతాం? సెక్యూర్‌గా ఉంటాయి, పాడైపోకుండా ఉంటాయనే కదా! అంటే మనం కూడా మనం సెక్యూరిటీ ప్రిన్సెస్‌లో ఉండాలి. మనం ఎంత ఒంటి మీద బట్టలు కప్పుకున్నా జరిగేవి జరుగుతున్నాయి కాబట్టి ఇంకొంచెం సెక్యూరిటీగా ఉండాలి. అయినా సరే రేపులు జరుగుతున్నాయి. స్కూల్లో పిల్లకి ఆయిషా మీరా ఎక్కడ తిరుగుతుంది? ఏం పిచ్చి బట్టలేసుకుంది? లేదే. స్కూల్లో, హాస్టల్‌లో సెక్యూరిటీ ప్రిన్సెస్‌లో ఉన్న ఆడబిడ్డ మీద కూడా అత్యాచారాలు జరిగినాయి. దానికి అప్పట్లో సత్యం బాబుకి పెట్టించిన స్టోరీ ఏంటి? నేను పలానా సినిమా చూసాను. పలానా సినిమా చూసాక నాకు కొన్ని ఫీలింగ్స్ వచ్చినియి. అవి కంట్రోల్ చేసుకోలేక చేసినాను అంటూ పిచ్చి వాగుడు, కుక్క మురుగుడంతా రాపిచ్చినారు. పాపం అతను నిర్దోషి. పోలీసోళ్ళదేముందిలేండి. పెద్దోళ్ళని తప్పించడానికి ఎవడో ఒకడు పేదోడిని ఎత్తుకొస్తాడు. దోషం చూపిస్తాడు. ఎవరో దానికి ఆ మహానుభావులొస్తే వదిలేస్తారు పాపం. సో, ఇటువంటి పరిస్థితుల్లో పాపం సుగాలి ప్రీతి బిడ్డ 10థ్ క్లాస్ బిడ్డ. ఏం అందంగా ఉంటుందండి పసిబిడ్డలు. పసిబిడ్డలు దేవుడితో సమానం కదా! మంచి బట్టలే వేసుకుంది కదా! సెక్యూరిటీ ప్రిన్సెస్‌లో ఉంది కదా! అయినా జరగాల్సిన రేపులు జరుగుతున్నాయి. సొసైటీ వ్యవస్థలు మారిపోతున్నాయి. మనం దీని వల్లే జరిగిందని మేము చెప్పము. కానీ జరుగుతున్నాయి కదా! జరుగుతున్న వాటిని కంట్రోల్ చేయాలంటే ఇది కూడా ఒకటి కదా! మీ ఇష్టం వచ్చినట్టు మీరు డ్రెస్ వేసుకోండి బావుంటది. అంత ఎక్స్‌పోజ్ ఇవాళ చూడండి ఎన్ని సినిమా రిలీజుల ఫంక్షన్‌లో అబ్బా! నిజంగా కంటెంట్ ఉంటేనే హిట్ అవుతుంది గానీ మీరు ఎక్స్‌పోజ్ చేస్తే హిట్ అవుతుందా? చిన్న చిన్న వాళ్ళ సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి? కంటెంట్‌తోనే గదా! మీరు మీరు కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కూడా అంత అసభ్యంగా, అంత అందచందాలు, అంత ఎక్స్‌పోజింగ్ చేసేసుకుంటూ వస్తే సినిమా చూస్తారనుకుంటున్నారా? మిమ్మల్ని చూడాలా? సినిమా మ్యాటర్ ఉంటేనేగా రీచ్ అవుతుంది. 'సీతాకోకచిలక' సినిమాలో 'సీతాకోకచిలక' క్యారెక్టర్ ఏమన్నా అందగత్తె? మీరు జూసినారా? మీరు జూసినారా? ఆవిడేమన్నా బావుంటదా? కానీ కంటెంట్ ఏదో రీచ్ అయింది. అంతేకాని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేకపోతే ఈ ఫంక్షన్స్‌కి 10 మందిలోకొస్తున్నారు కదా! అంటే మీ ఆడియన్స్‌లోకొస్తున్నారు కదా! చక్కగా అందంగా చీరలు కట్టండమ్మా. చక్కగా అందంగా చీరలే వద్దు. చుడిదార్స్ ఎయండి, లాంగ్ ఫ్రాక్స్ ఎయండి. ఏమైనా ఎయండి. ఒళ్ళు కప్పండి. ఇలా ఎక్స్‌పోజ్ చేయకండి. సినిమాల్లో మీ ఇష్టం. ఎందుకంటే ఆ కాసేపు 4 గంటలు సినిమాలు చూసే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే షూటింగ్‌లో 100 మందుంటారు. పాపం మీరక్కడ ఎక్స్‌పోజ్ చేస్తారు. వర్షం నీళ్ళలో తడుస్తుంటారు. మళ్ళీ కాసేపట్లో కండువా కప్పుకొని మళ్ళీ సీనొచ్చినప్పుడు మళ్ళీ కండువా ఇసిరేసి నటిస్తారు పాపం. అంటే అక్కడ మీకు కప్పుకోవాలన్న సిగ్గు, అభిమానం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చెప్తున్నారుగా అయిపోయిందమ్మా మీ బిట్ అయిపోయింది. ఆవిడకి టవల్ ఇచ్చేసానమ్మా మీరు కప్పుకొని లోపలికెళ్ళిపోండి. మళ్ళీ మీ సీనొచ్చాక పిలుస్తామంటారు. కానీ ఇక్కడ ఆడియన్స్ వెర్రి బాగులోళ్ళలా కనపడుతున్నారా? జనాల్లో బయటికొచ్చాక మీరు మీ ఎక్స్‌పోజింగు, మీ హావభావాలు, మీ భంగిమలు దీనికి మళ్ళీ మా మా ఫ్యూచరు, మా కెరియరు అంటే మీరు ఒళ్ళంతా చూపిస్తే మీ కెరియర్ పెరుగుతా ఉంటుందా? ఆ కెరియర్ ఎంతకాలం ఉంటుంది? ద్రౌపది ముర్ము గారు ఈరోజు రాష్ట్రానికి ఎంత వన్నె తెచ్చారో తెలుసా? ఎంత వన్నె తెచ్చారో తెలుసా? ఆవిడ అందగత్తె. ఆవిడ అందగత్తె. అంటే అందాన్ని బట్టి నా రిప్యుటేషన్ పెరుగుతది. అందాన్ని బట్టి నా రేట్ పెరుగుతది. నా ఛాన్సెస్ పెరుగుతాయి. నేను అందుకనే ఆ క్యారెక్టర్‌లోకెళ్ళిపోతే అది నా ఇష్టం అంటే, అర్రె!
ఫ్యూచర్ లో నెక్స్ట్ భవిష్యత్తు తరానికి ఏం నేర్పిస్తున్నావు? ఆవిడ చూడు ఎంత ఎక్స్పోజ్ చేసిందో, ఆవిడలాగా చేస్తే కానీ డబ్బులు రావేమో, నా కెరీర్ కూడా ఆవిడలాగే మార్చేసుకుంటానని నిన్ను చూసి కొంతమంది. అందుకనే స్వామి వివేకానందలో, శంకరాచార్యులు, రామకృష్ణ పరమహంసలో వీళ్ళందరూ అంతరించిపోయాక మళ్ళీ మంచి విషయాల్ని చెప్పేవాళ్లే లేరు. మాకెందుకు? ఇవాళ శివాజీ గారు చెప్పారు, మాకెందుకులేండి, మేము మంచి విషయాలు చెప్పము, రేపటి నుంచి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అనేటటువంటి పరిస్థితికి క్వశ్చన్ కొంతమంది. ఏమొస్తుందంటే ఆయన ఆ వ్యాఖ్యలు చేశాడు. తర్వాత క్షమాపణ చెప్పాడు. మహిళా హక్కుల కమిషన్ ఆయనకి నోటీసులు పంపించింది. హాజరు కూడా అయ్యాడు. ఇప్పుడు శివాజీ గారికి అయితే నోటీసులు ఇచ్చి పంపించారు కానీ నాన్వేష్ అన్నవాడు ఇంత దారుణంగా మాట్లాడితే స్త్రీల గురించి, ముఖ్యంగా సీతమ్మ అమ్మవారి గురించి, హిందువుల మనోభావాలు ఈ విధంగా కించపరిస్తే అతనికి ఎందుకు నోటీసులు పిలవరు, అతన్ని ఎందుకు విచారణకు పిలవరు, అతను ఎందుకు ఇండియాకి తీసుకురారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అతనంటే ఇండియాలో లేడు, నేను తీసుకురాలేను అంటారేమో. పాపం తెలంగాణ కేసులకు సంబంధించి పాపం ప్రత్యూష అనుకుంటండి, ఒక హీరోయిన్, మనందరికీ బాగా గుర్తు కదా. చాలా చిన్న బిడ్డ, అప్పుడప్పుడే కెరియర్ లోకి వస్తుంది. చాలా దారుణంగా రేప్ చేసి చంపేశారని ఆ ఫైల్ అంతే ఉందండి. ఆ ఫైల్ వాళ్ళ అమ్మగారిని ఎప్పుడు కదిలిచ్చినా మీ దగ్గర కూడా ఫైల్ తీసుకొని వచ్చేస్తారు. అంత పోరాటం చేస్తున్నటువంటి ఆ తల్లికి గౌరవ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు మళ్ళీ ఆ కేసును తిరగదోడి గౌరవ సజ్జనార్ గారు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి ఆడబిడ్డలకి అన్యాయం చేసిన వాళ్ళని, రేప్ చేసిన వాళ్ళని, ఎంతటి బలవంతులైనా, ఎంతటి డబ్బున్నోళ్ళైనా, ఎంతటి పెద్ద కులాల వాళ్ళైనా కాళ్ళు పట్టుకొని నేర్చుకొచ్చి పాపం అరెస్ట్ చేయొచ్చు కదా, ఎన్కౌంటర్ వద్దులేండి, అరెస్ట్ చేయొచ్చు కదా. ఆ? అంటే ఇప్పుడు నా ఇష్టం నా బట్టలు అన్నటువంటి గౌరవ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, శివాజీ గారు ఒక పేరుని ఎక్కడ ప్రస్తావించాల. కానీ గుమ్మడికాయల దొంగ అంటే ఎవరు అంటే ముందుకు వచ్చేసినటువంటి అనసూయ గారు మా ఇష్టం మా బట్టలు అని అన్నారు. అదే శివాజీ గారిని మహిళా కమిషన్ ఆఫీస్ కి రమ్మన్నారు కదా, ఆయన కూడా నాకు గాలి ఆడట్లేదు, నేను కట్బ నేను వేసుకొస్తాను, షార్ట్ వేసుకొని మహిళా కమిషన్ ఆఫీస్ కి వస్తానంటే పాప మహిళా కమిషన్ గారు ఆయన ఎదురుగా కూర్చొని ఆయనతో మాట్లాడాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటది. ఏంటండి ఈ డ్రెస్ శివాజీ గారు, మీరు మహిళా కమిషన్ ఆఫీస్కి వస్తున్నారు కదా, ఇలా రెడీ అయ్యారంటే అయ్యో మా ఇష్టం అండి, నాకు గాలాడట్లేదండి. అది కదా, మంచిగా రెడీ అవ్వమంటే ఆడవాళ్ళకి కోపం వస్తే మరి మగవాళ్ళకి కదా ఇప్పుకొని తిరిగేవాళ్ళం, చొక్కా ఇప్పేసి తిరగలం. అయినా కానీ నేను బనీన్ వేసుకున్నాను, ఇలా వస్తే మీకు ఇబ్బందిగా ఉందా? అక్కడ అంత అందంగా ఒలకపోస్తుంటే మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉందండి, చూడలేకపోతున్నాం. అంటే మనం వేసుకునే బట్టలు వలి గారు, చెడ్డవాడికి కూడా మంచి ఆలోచన కలగాలి, మంచివాడికి చెడు ఆలోచనలు కలగనీయకూడదు. వాళ్ళు మంచి వాళ్ళే. మంచి వాళ్ళు కూడా ఆ భంగిమలు, ఆ హావభావాలు, ఆ డ్రెస్, ఆ ఎక్స్పోజింగ్ చూస్తే వాళ్ళ మనసులో కూడా సెకండ్ థాట్ వచ్చేస్తుంది. అదే కదా పాపం గరికపాటి గారు చెప్పారు, అరే ఏంటమ్మా మీరు అలా రెడీ అయితే ముసలి వాళ్ళం అంటే. ఆయనతో కూడా ఆ మాట అనిపించుకునే పరిస్థితికి మీ భంగిమలు, మీ హావభావాలు ఉంటే తప్పు కదండి. అన్నవాళ్ళు తప్పు అయితే మీరు ఎక్స్పోజ్ చేసిన వాళ్ళు. సరే ఈ మధ్య కాలంలో అన్ని అదే పదాలు వాడుతున్నారు కదా. అసలు నిన్నటి రోజు మొత్తం అంటే అదే కదా పాపం చిరంజీవి గారు అప్పుడెప్పుడో అదేంటి మీరు అలా రెడీ అవ్వకూడదు, ఇలా రెడీ అవ్వకూడదు, మీరు చక్కగా ఉండండి అంటూ ఒక మూవీలో ఒక సాంగ్ ఈ మధ్య ట్రెండ్ అవుతుందండి, ఈ 1 వీక్ నుంచి కూడా. అంటే చీర కడితే సింగారం, పొట్టి బట్టలు వేశారా మీ బతుకు బండారం, అర్ధరాత్రులు తిరిగారా అంటూ కొన్ని మెసేజ్లు వస్తున్నాయి. అది పాటలు కదా సరదాగా దొర్లేస్తున్నాయి, మనం పట్టించుకోం. గట్టిగా ఎవరన్నా బయటికి చెప్తే మీరెవరు చెప్పడానికి, అరే పాడాల్సినోడు సామాజిక స్పృహ కలిగినోడు, ఆ పాడినోళ్ళు అంతకంటే సామాజిక స్పృహ కలిగినోడు. ఆ మెసేజ్ ఇచ్చిన చిరంజీవి గారు సొసైటీకి ఎంత గొప్ప మెసేజ్ ఇస్తున్నారు. సో అది చూసిన ప్రేక్షకులు అదిగో చూడు చెప్పారా, పొట్టి బట్టలు వేసుకుంటే పట్టపగలే బండారం. సో ఇటువంటి పదాలు మీ ఇష్టం వచ్చినట్టు మీరు రెడీ అవ్వండమ్మా అనేవాళ్ళు నిజంగా అది కరెక్ట్ కాదండి. సొసైటీ ఒక దారిలోకి చెడిపోతుంది, మారిపోతుంది. దాన్ని మనం ప్రయత్నించి మరి మార్చుదాం. ఎక్కడి నుంచో వచ్చిన సోనియా గాంధీ గారు, ఇందిరా గాంధీ గారు చక్కగా అసలు వాళ్ళు వైట్ కలర్ బ్లౌజే వేసుకుంటారండి. వైట్ కలర్ బ్లౌజ్ వేసుకుంటారు, మొత్తం ఫుల్ నెక్డ్. ఎంత పొందిగ్గా ఉంటారండి. పక్క దేశం నుంచి వచ్చి భారతదేశంలో ఉన్న వాళ్ళే పొందిగ్గా ఉంటూ ఈ దేశస్తుడిని చేసుకున్నందుకు గౌరవంగా ఉంటుంటే మీరు మాత్రం విదేశీ సంస్కారాన్ని అలవర్చుకుంటారు. సో ఎనీవే వలి గారు, దీని గురించి నేను పూర్తిగా ఖండిస్తున్నానండి. అన్వేష్ కి రిపోర్ట్ పెట్టాలి, అన్వేష్ కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ అందరూ బ్యాన్ చేసేయాలి, అతని వీడియోస్ చూడకూడదని నా వినతి పూర్వక విన్నకమండి. ఎందుకంటే సొసైటీ యువత పాడైపోతుందని దాని అర్థం అండి.